ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసాక ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్స్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని టప్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో అప్డేట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేస్తే ఎలర్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ ఉంది. సో ఫస్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేస్తే ఇక్కడైతే టెస్ట్ లేసి కనిపిస్తుంది కదా, వాటిపై అయితే ఫస్ట్ అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళి యువర్ ఫాంట్స్ పై అయితే ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి డిస్క్రిప్షన్లో అయితే 2 ఫాంట్స్ ఇస్తారు, డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే యాడ్ చేసుకుంటే అన్ని టెస్ట్ లేస్కి అయితే ఫాంట్ అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. సో ఫాంట్ అయితే ఎలా యాడ్ చేసుకోవాలి చూపాను కదా. ఇప్పుడైతే ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కన్ఫ్యూలోకి అయితే వెళ్ళి స్టార్ సింబల్ పై క్లిక్ చేసి మీరు ఎవరైతే ఇమేజ్ ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా లేయర్కి అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. సో చూసారు కదా. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అయితే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలో క్లారిటీ అయితే వస్తుంది. మళ్ళీ ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కన్ఫ్యూలోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటూ ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోయింది. ఇమేజ్ అయితే యాడ్ అయిపోయినాక ఎక్కడైనా అడ్జస్ట్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఇమేజ్ లేయర్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది, దానిపై కూడా ట్యాప్ చేసి కన్ఫ్యూలోకి అయితే వచ్చి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని అడ్జస్ట్ అయితే చేసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఫింగర్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ బీట్ మార్క్ దగ్గర నుంచి ఇమేజెస్ అయితే ఎలా యాడ్ చేసుకోవాలో నేను చెప్తాను. ఇప్పుడైతే ప్లస్ మీరు ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ మీరు ఎవరైతే ఇమేజ్ యాడ్ చేసుకోవాలనుకున్నారో ఆ ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాక ఇక్కడ బీట్ మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ దాకైతే ఇమేజ్ లేని అయితే అడ్జస్ట్ చేసుకొని మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళి ఇమేజ్ లేని అయితే 90 degrees అయితే రొటేట్ చేసుకొని 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇమేజ్ని అయితే ఫిల్ కంపోజిషన్ ఏరియా పై అయితే ట్యాప్ చేసి ఇమేజ్ అయితే అడ్జస్ట్ అయితే అవుతుంది. సో ఇమేజ్ లేని అయితే ఇప్పుడైతే లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ చేయండి. సో మళ్ళీ అయితే బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సింపుల్గా అయితే వీడియో అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని అయితే ఎక్కువ స్కిప్ అయితే చేయమాకండి, అప్పుడే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలో క్లారిటీ అయితే వస్తుంది. సో ఇమేజ్ లేని అయితే మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి అయితే వచ్చి 90 degrees రొటేట్ చేసుకున్నాక మళ్ళీ 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా పై ట్యాప్ చేసి ఇమేజ్ అయితే అడ్జస్ట్ అవుతుంది. సో చూసారు కదా. సో అడ్జస్ట్ అయినాక ఇక్కడ బీట్ మార్క్ దాకా అయితే మళ్ళీ ఇమేజ్ లేని అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేసి మళ్ళీ ప్రెస్ మీరు ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్న ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని ఇక్కడైతే బీట్ మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ దాకా అయితే ఇమేజ్ లేని అయితే అడ్జస్ట్ అయితే చేసుకున్నా. ఇమేజ్ ఇంకా లెంతీగా ఉంటే బీట్ మార్క్ కన్నా కట్ అయితే చేసుకోండి. సో కట్ చేసుకొని ఇప్పుడైతే మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళి ఇమేజ్ లేని అయితే 90 degrees అయితే రొటేట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి 3 డాట్స్ పై అయితే క్లిక్ చేయండి. ఫిల్ కంపోజిషన్ అని కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి ఇమేజ్ అయితే అడ్జస్ట్ అవుతుంది ఫ్రేమ్కి అయితే. సో అడ్జస్ట్ చేసుకున్నాక ఇమేజ్ లేని లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాక ఎండింగ్ వరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళి 90 degrees అయితే రొటేట్ అయితే చేసుకోండి. సో రొటేట్ చేసుకున్నాక ప్లస్ 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి ఇమేజ్ లేని అయితే అడ్జస్ట్ అయితే తీసుకొని కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. సో ఇప్పుడైతే స్టార్టింగ్ ఇమేజ్ దగ్గరికి అయితే వచ్చేసావు కదా, ఇక్కడ మనం ఇందాక యాడ్ చేసుకున్న ఇమేజెస్కి ఎఫెక్ట్ అయితే ఎలా యాడ్ చేసుకుని చెప్తా. ఇప్పుడైతే స్టార్టింగ్ ఇమేజ్ పై క్లిక్ చేసి ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీ ద లేయర్ అయితే చేసుకున్నాక మనం యాడ్ చేసుకున్నాను చూడు, ప్లస్ ట్యాప్ చేసి ఆ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని ఫస్ట్ తర్వాత ఇమేజ్ సెకండ్ ఇమేజ్ పై కూడా ట్యాప్ చేసి లాంగ్ ప్లేస్ చేసి ఇక్కడైతే పేస్ట్ స్టైల్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి స్పీడ్ అండ్ కరెంట్ని అయితే పేస్ట్ అయితే చేసుకోండి. సో పేస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇంకో లీవ్ చేసిన ఇంకో 2 ఇమేజెస్ కనిపిస్తుంది కదా, వాటికి ఇంకో ఎలా ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలో చెప్తా. సెకండ్ ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దాన్ని కాపీ ద లేయర్ అయితే చేసుకొని ఆ 2 ఇమేజ్ లేయర్స్ని అయితే లాంగ్ ప్లేస్ చేసి మళ్ళీ ఇందాక మనం చేసుకున్నట్టుగా పేస్ట్ స్టైల్లోకి అయితే వెళ్ళి స్పీడ్ అండ్ కరెంట్ని అయితే యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. సో మళ్ళీ ఇప్పుడైతే స్టార్టింగ్ ఇమేజ్ పై అయితే క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళి 3 డాట్స్ పై క్లిక్ చేసి కాపీ ద ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకుని కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే స్టార్టింగ్ యాడ్ చేసుకున్న ఇమేజెస్ పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ పై క్లిక్ చేసి పేస్ట్ ద ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. సో ఇంకో ఇమేజ్ లీవ్ చేసేసి ఇంకో ఇమేజ్ దగ్గరికి అయితే వెళ్ళండి.
సో వెళ్ళినాక ఆ ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి మళ్ళీ పేస్ట్ ద ఎఫెక్ట్స్ అయితే చేసుకొని ఎక్కడైనా ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాకపోతే ఫింగర్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని సో స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఇప్పుడు అయితే అడ్జస్ట్ చేసుకున్నాం. మళ్ళీ మనం స్టార్టింగ్ యాడ్ చేసుకున్న సెకండ్ ఇమేజ్పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లో ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళి మళ్ళీ వాటిని కాపీ ద ఎఫెక్ట్స్ అయితే చేసుకొని ఇందాక యాడ్ చేసుకున్న ఇమేజ్ కాకుండా లీవ్ చేసుకున్న ఇమేజ్ లేయర్స్పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళి పేస్ట్ ద ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. లాస్ట్ ఇమేజ్ పై కూడా ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళి కాపీ ద ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. సో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో వీడియో ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.